ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. జగన్ బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. నంబూరు నుండి జగన్ యాత్ర ప్రారంభించారు. ఇవాళ విజయవాడ సెంట్రల్లో రోడ్ షో నిర్వహించనున్నారు జగన్. నంబూరు బైపాస్ మీదుగా కాజా, మంగళగిరి బైపాస్ నుంచి సీకే కన్వెన్షన్ కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు జగన్. అనంతరం కుంచెనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్ కు చేరుకుని భోజన విరామం తీసుకోనున్నారు. మధ్యాహ్నం తర్వాత మళ్లీ ప్రారంభం కాబోతోంది మేమంతా సిద్ధం యాత్ర. వారధి, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపల రోడ్, కండ్రిక, రామవరపాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ కు చేరుకుంటుంది. అక్కడే రాత్రి జగన్ బస చేయనున్నారు. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి దుర్గా. ఇప్పుడు ఎక్కడి వరకు చేరుకుంది యాత్ర? కొద్దిసేపటి క్రితమే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నంబూరు నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే కీసరా టోల్గేట్ వద్ద సీఎం జగన్ బస్సు యాత్ర చేరుకుంది. అయితే మరి కాసేపట్లో మంగళగిరిలో ఉన్నటువంటి సీకే కన్వెన్షన్ హాల్లో చేనేత కార్మికులతో ముఖాముఖి సీఎం జగన్ నిర్వహించబోతున్నారు. గడిచినటువంటి 5 ఏళ్లలో చేనేత కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి అమలు చేశామనే విషయాల్ని పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి నేరుగా తెలుసుకోబోతున్నారు. దీంతో పాటు చేనేత కార్మికుల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ప్రభుత్వంపై ఉన్నటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా నేరుగా వాళ్ళ దగ్గర నుంచే అడిగి తెలుసుకోబోతున్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇప్పటికే ఆ చేనేత కార్మికులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్ సీకే కన్వెన్షన్ కి రాబోతున్నారు. వచ్చిన తర్వాత తాను ఏం చేశాను, తర్వాత వచ్చే రోజుల్లో ఏం చేయబోతున్నాను అనే విషయాల్ని సీఎం జగన్ చెప్పబోతున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులకు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఏటా కూడా 28,000 ఆర్థిక సహాయం ఇస్తున్నారు. నేతన్న నేస్తం పేరుతో సహాయం చేయడంతో పాటు వివిధ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఏదైనా కార్యక్రమాలు అమలు చేస్తారా, లేదంటే మేనిఫెస్టోలో నేతన్నలకు సంబంధించి ఎలాంటి అంశాలు పొందుపరుస్తారా, వీటన్నిటికి సంబంధించి కూడా చేనేత కార్మికుల నుంచి నేరుగా సలహాలు సూచనలు సీఎం జగన్ తీసుకోబోతున్నారు. ముఖాముఖి కార్యక్రమం ఉండబోతుంది. మంగళగిరి నియోజకవర్గం అంటే చేనేత కార్మికులు అనేది ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. అక్కడ అభ్యర్థిని కూడా చేనేత కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థినే ఇప్పుడు రంగంలోకి దించుతున్నారు. కాబట్టి ఒక పక్క లోకేష్ అప్పుడు టీడీపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు, మరొక పక్క వైసీపీ నుంచి మురుగుడు లావణ్య చేనేత కార్మికుల సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళగా ఆమె రంగంలోకి దింపుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు చేనేత కార్మికుల సమావేశంలో సీఎం జగన్ ఏం చెప్తారు, కొత్తగా ఏదైనా వరాలు ప్రకటిస్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. తర్వాత ఏదైతే మంగళగిరి సీకే కన్వెన్షన్ నుంచి నేరుగా కుంచెనపల్లి, తాడేపల్లికి సీఎం జగన్ చేరుకోబోతున్నారు. తాడేపల్లిలో మధ్యాహ్నం భోజన విరామం ఉంటుంది. విరామం తర్వాత సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నుంచి కనకదుర్గమ్మ వారధి మీదుగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకి సీఎం జగన్ బస్సు యాత్ర ఎంటర్ కాబోతుంది. భారీ ఏర్పాట్లు అయితే వారధి దగ్గర వైఎస్ఆర్సీపీ చేసింది ఇప్పటికే. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా వారధి దగ్గర సీఎం జగన్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పి కూడా చేయడం జరిగింది. సాయంత్రం రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. అంటే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి కేసీఆర్ నాని, అలాగే ఎమ్మెల్యేలు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు అభ్యర్థులుగా ఉన్నటువంటి దేవినేని అవినాష్, అలాగే మిగిలినటువంటి పార్టీ నేతలంతా కూడా ఇక్కడికి ఈ రోజు వారధి వద్దకు రాబోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలు కార్యకర్తలంతా కూడా వారధి దగ్గరికి రాబోతున్నారు. 4:30-5 గంటలకి ఈ రోడ్ షో కూడా ఉండబోతుంది. రోడ్ షో అనంతరం కూడా విజయవాడ సెంట్రల్, అలాగే విజయవాడ తూర్పు 2 నియోజకవర్గాల్లో కూడా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగబోతుంది. దీని తర్వాత ఈ రోజు గన్నవరం నియోజకవర్గంలోకి అంటే కృష్ణా జిల్లాలో కూడా ఎంటర్ కాబోతున్నారు. కేసరపల్లి వద్ద నైట్ హాల్ట్ ఉంటుంది. రేపు కృష్ణా జిల్లా గుడివాడలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేశారు. గుడివాడ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాకి సీఎం జగన్ బస్సు యాత్ర వెళ్లబోతుంది. అయితే 14వ రోజు కాబట్టి ఇప్పటికే ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే చేనేత కార్మికులతో ముఖాముఖి తర్వాత ఈ రోజు సాయంత్రం విజయవాడలో భారీగా రోడ్ షోనైతే ప్లాన్ చేయడం జరిగింది. కృప. రైట్ దుర్గా.